నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలను నియమించడం వెనుక అసలు విషయం తెలిసింది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే 12 మంది ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. సచివాలయంలో ఎమ్మెల్యేలతో సీఎం బాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు గంట పాటు చర్చ జరిగింది. ఈ సమావేశంలో గెలుపు కోసం ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఇన్ఛార్జీలకు సీఎం బాబు దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జీలుగా నిమ్మల రామానాయుడు, బొండా ఉమా, బోడే ప్రసాద్ సహా 12 మంది ఎమ్మెల్యేలు నియమించినట్లు తెలుస్తోంది. ఈ 12 మంది ఇన్ఛార్జీలు గురువారం నుంచి రంగంలోకి దిగనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదివరకు ఏ ఎన్నికల్లో కూడా ఇంతమంది ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించిన దాఖలాలు లేవు. మరి ఈ ఉప ఎన్నికలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు నేతలు అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతే తన 3 ఏళ్ల పాలన వృధా అవుతుందని అనుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలను అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే మకాం వేసి తమ అభ్యర్థి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఏది ఏమైనా రాయలసీమలో ఈ ఒక్క నియోజకవర్గానికి ఇంత ప్రాధాన్యతనివ్వడం కొసమెరుపు.